హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ వైబ్స్. అందరూ సంక్రాంతి హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ప్రతి సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతి కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 3 పెద్ద మూవీస్ బరిలోకి దిగాయి. అవి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతిగా వస్తున్నాము. మరి ఇందులో ఏ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని సంక్రాంతి విన్నర్గా నిలిచిందో చూద్దాం. వీటిలో మొదటగా రిలీజ్ అయిన మూవీ గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ గేమ్ చేంజర్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటికి ప్రధాన కారణాలు 2. మొదటిది, రామ్ చరణ్ ట్రిపుల్ గ్లోబల్ సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ అండ్ ఆల్మోస్ట్ 6 years తర్వాత వస్తున్న సోలో మూవీ. రెండో కారణం డైరెక్టర్ శంకర్. ఈసారి శంకర్ డైరెక్షన్ మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు, నాతో సహా. ఆ హై ఎక్స్పెక్టేషన్స్తోనే January 10th గేమ్ చేంజర్ థియేటర్లోకి వచ్చింది. శంకర్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. రామ్ చరణ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా డైరెక్టర్ శంకర్ పూర్ డైరెక్షన్ వలన అది బాక్సాఫీస్ దగ్గరే బోల్తా పడింది. ఇంకా సంక్రాంతికి రిలీజ్ అయిన రెండో మూవీ డాకు మహారాజ్. డాకు మహారాజ్ టీజర్ అందరిని ఆకట్టుకోవడంతో సినిమాలపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా తమన్ బీజిఎంస్ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. ఆ అంచనాలతోనే ఈ January 12న డాకు మహారాజ్ థియేటర్లోకి వచ్చింది. బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్, తమన్ మ్యూజిక్, విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ వల్ల మాస్ ఆడియన్స్కి, ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్కి ఈ మూవీ బాగా నచ్చింది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఈ మూవీ అలరించడంతో బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. బట్ ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి స్టోరీ టెంప్లెట్ బాగా రొటీన్గా అనిపించింది. ఈ రొటీన్ టెంప్లెట్ వలన కొంతమందికి మూవీ నచ్చలేదు. ఇంకా సంక్రాంతికి రిలీజ్ అయిన మూడో మూవీ సంక్రాంతికి వస్తున్నాం. F2 మూవీ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి మూవీస్లో తన కామెడీ మార్క్ మిస్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ ఇటు అనిల్ రావిపూడికి, అటు వెంకటేష్ గారికి కూడా చాలా అవసరం. January 14న సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చింది, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి. అనిల్ రావిపూడి కామెడీ మార్క్, వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీని సక్సెస్ చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ బాగా నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి కంటే కూడా దిల్ రాజు గారికి బాగా హెల్ప్ అయ్యింది. సో ఫైనల్గా ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా కట్టుకున్న సంక్రాంతికి వస్తున్న మూవీనే సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మిగిలిన వారికి వేరే మూవీ విన్నర్గా ఉండొచ్చు. మీకు ఈ సంక్రాంతికి ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.